రాజు అయితే కళ్యాణ్‌తో లవ్ లెటర్ రాపిస్తూ ఉంటాడు. కళావతి కోసం తనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్తూ కళ్యాణ్‌తో అయితే లవ్ లెటర్ రాపిస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే తను రాజు చెప్తున్న కవిత వినలేక చస్తూ ఉంటాడు. ఉదయం అలా రాజు ఏదో కవిత్వం చెప్తూ ఉంటాడు. అది విని తట్టుకోలేక కళ్యాణ్ అయితే ఏదో లెటర్ రాస్తూ ఉంటాడు. ఇక రాజు అయితే కావ్య మీద చాలా దినగా ఏవేవో కవితలు చెప్తూ లవ్ లెటర్ అయితే రాస్తూ ఉంటాడు. "రాస్తున్నావా?" అని అంటూ ఉంటాడు. "ఆ! అన్నయ్య రాస్తున్నాను. మీరు చెప్పండి" అని చెప్పేసి కళ్యాణ్ అనేసరికి ఇక రాజు అయితే ఏటేటో ఊహిస్తూ ఉంటాడు. అలా ఊహించుకొని కవితలు అయితే చెప్తూ ఉంటాడు. అదంతా విని కళ్యాణ్ అయితే రాస్తూ ఉంటాడు. ఇక రాజ్ చెప్పిన కవితంతా విని కళ్యాణ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. "అయిపోయిందా?" అని అనేసరికి, "అయిపోయింది అన్నయ్య" అని చెప్పేసి కళ్యాణ్ అనేసరికి, "అవునా? ఏది?" అని చెప్పేసి, "కరెక్ట్‌గా రాసావు కదా! ఎందులో తప్పులు లేవు కదా! నేను చెప్పింది రాసావు కదా!" అనంటే, "నువ్వేది చెప్పావో అదే రాసాను. ఒకసారి చదివి వినిపించు" అని రాజు అనేసరికి, "ఇంకెందుకన్నయ్య ఇది ఎళ్లి వదినకి ఇవ్వు. వదినే చదివి చెప్తుంది బాగుందో బాగోలేదో" అని అంటూ ఉంటాడు. "నిజంగా తనకి నచ్చుతుందంటావా?" అని చెప్పేసి రాజుతో అంటూ ఉంటాడు. "ఖచ్చితంగా నచ్చుతుందన్నయ్య. కవిత ఎలా రాసావనేది కాదు. నీలో ఉన్న ఫీలింగ్స్ తనకి చెప్పావా లేదా అది కావాలి. నువ్వు ఏది చెప్పాలనుకున్నావో అది చెప్పావు కదా! అది చాలన్నయ్య" అని చెప్పేసి అంటూ ఉంటాడు కళ్యాణ్. అలా అనేసరికి రాజు అయితే అవును కదా! అని చెప్పేసి కళ్యాణ్ రాసిన లెటర్‌నయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక కళావతికి ఎలా అయినా ఈరోజు ప్రపోజ్ చేసేయాలి అని చెప్పేసి అయితే రాజు అనుకుంటూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కళావతి దగ్గరికి లెటర్ పట్టుకొని వెళ్లి హ్యాపీగా ఫీల్ అవుతాడు.